ప్రైజ్ ద లార్డ్. ఈ గురువారం కొరకు మనము ఈమె ఇజ్రాయెల్ దేవుని విశ్వసించింది. దేవుని యొక్క ప్రేమ, కరుణ, దయను అన్నీ కూడా ఇతరులకు చూపించింది. ఒక వేశ్య అయినప్పటికీ ఇజ్రాయేలీల గూఢాచారులను ఆమె ఆశ్రయం ఇచ్చి మరి సహాయం చేసింది. కాబట్టి మరి యెరికో నగరాన్ని పడద్రోయబడినప్పుడు వాళ్ళు ఈమెకి సహాయం చేశారు. అయితే ఈమె యేసు ప్రభు వంశాల్లో ఒక పాత్రగా మరి నిలిచింది. అయితే ఈ వేసిన ముద్ర వేయబడిన ఈ రాహాబు ఆమె తెలివి, రాజు కన్నా తెలివితేటల్ని ప్రదర్శించిందనమాట. మరి యెహోషువ గ్రంథం 2లో మనము చూస్తాం. ఇక్కడ యెహోషువ గ్రంథం మొదట్లో మరి మోషే మృతి పొందిన తర్వాత యెహోషువని యెహోషువని రాజుగా చేస్తారు. అయితే ఈ ప్రజలు మోషే మాట విన్నట్లుగానే యెహోషువ కూడా లోబడి ఉంటామని, ఆయన మాట వింటామని ఆయనకి చెప్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇజ్రాయేలీలు మరి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వీళ్ళు యోర్దాన్ నది దాటి యెరికో పట్టణం ద్వారా వెళ్ళాలి. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఆ యోర్దాన్ నది దాటేటప్పుడు కూడా దాన్ని నీళ్లు పాయగా చేసి వీళ్ళు అది దాటడానికి కూడా దేవుడు సహాయం చేస్తారు. తర్వాత ఇంకా ముందు ఏమవుతుందంటే యెహోషువ మరి ఈ యెరికో పట్టణం చేరే ముందు దాన్ని దాటి వెళ్ళాలి. కాబట్టి ఆ యెరికో గోడలు చాలా బలిష్టమైన గోడలు, అవి పడగొట్టి దానిలోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అన్నమాట. అందుకని చెప్పేసి ఆయన ముందు యెహోషువ వేగుల వారైన ఇద్దరిని పంపిస్తారు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వేగుల వారు అయిన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంను ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీం నోట నుండి వారిని రహస్యంగా పంపెను. అయితే పంపినప్పుడు ఇక్కడ ఏమైందంటే వారు వెళ్ళి రాహాబ్ అని ఒక వేశ్య అంటే చేరి అక్కడ దిగగా, ఈ రాహాబ్ అనే వేశ్య ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క కోట గోడ మీద ఒక ఇల్లు కట్టుకొని ఉంటుంది. అలాగే ఆమె ఒక సత్రాన్ని అక్కడ నడిపిస్తూ ఉంటుంది. అక్కడికి వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు రాహాబ్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఇలా వేగుల వారం అని చెప్పినప్పుడు రాజుగారు వాళ్ళని వెతుక్కుంటూ వస్తారని తెలిసి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి భోజనం అదంతా సిద్ధపరిచిన తర్వాత వారిని అక్కడ 8వ వచనం చూస్తాము. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను వారిని ఎక్కడ దాచిపెట్టిందంట చూడండి, 6లో. అది చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టలో వారిని దాచిపెట్టెను. వారిని దాచిపెడుతుంది. దాచిపెట్టినప్పుడు రాజుగారికి తెలిసిపోతుంది ఇట్లా ఎవరో ఇజ్రాయేలీలు వచ్చారని చెప్పేసి వాళ్ళ యొక్క మనుషుల్ని పంపినప్పుడు వాళ్ళతో ఏమని చెప్తుందంటే, వాళ్ళు వచ్చారు నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి గవని వేసే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి, వెళ్ళిపోయారని చెప్తుంది. చెప్పిన తర్వాత తను ఏం చేస్తుందంటే పైకి ఎక్కి వాళ్ళ దగ్గరికి ఎక్కి ఏమని చెప్తుందంటే వాళ్ళకి, ఇదిగో నేను మీకు ఆశ్రయం ఇచ్చాను, అదే కాక ఇజ్రాయెల్ దేవుడు చాలా గొప్పవాడు, యెహోవా ఈ దేశాన్ని నీకు ఇచ్చుచున్నాడు,
మీకు ఇస్తాడు అని తెలుసని. ఇదిగో ఇక్కడ చూడండి, చదువుతున్నాను 9వ వచనం. యెహోవా ఈ దేశం నీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. వాళ్ళకి చాలా భయంగా ఉందంట, ఇజ్రాయేలీలు వచ్చి ఆక్రమిస్తారు, వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు అని చెప్పేసి ఇవన్నీ విని వాళ్ళంతా ఎరుకో ప్రజలు చాలా భయపడిపోతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఆవిడ ఏం చెప్తుందంటే, మీ దేవుడు గొప్పవాడు, అన్నీ జరిగిస్తారు, యోర్దాను తీరం అమోరీలు రాజులైన సీహోనుకు ఓగునకు మీకేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి అని చెప్పి ఇక్కడ వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఏంటి ఆ ఒప్పందం చూడండి ఇక్కడ 11లో. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నక్క చెండులను వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనెను. సో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించుకుంది. ఏమనంటే, నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరు ఎరుకో పట్టణాన్ని వశం చేసుకునే సమయంలో, ఎరుకో పట్టణాన్ని నాశనం చేసే సమయంలో మీరు నన్ను, నా తల్లిదండ్రులను, నా బంధుమిత్రులందరినీ మీరు కాపాడాలి అని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారో చూడండి 14వ వచనంలో. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీ మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. నీవు మాకు హెల్ప్ చేస్తే, నీవు మేము వచ్చామని చెప్పకుండా ఉంటే నీ ప్రాణానికి బదులుగా మా ప్రాణాన్ని ఇస్తాము. అప్పుడు యెహోవా ఈ దేశంని మాకు ఇచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసేదం అనేది. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. సో గవని వేయకముందు వేసేసారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి ఆ దారిని వెళ్ళారు అని చెప్తుంది. సో ఆ రాజుగారు పంపిన మనుషులు ఆ దారిని వెళ్తారు. వెళ్ళినప్పుడు గవని వేయబడుతుంది. అందుకని వెళ్ళి ఆ ప్రాకారం కిటికీ గుండా వాళ్ళని ఒక తాడు వేసి వాళ్ళని బయటికి దించి వాళ్ళని కాపాడుతుంది. అది కాక వాళ్ళతో ఏమని చెప్తుందంటే, వాళ్ళు మిమ్మల్ని వెతికే వాళ్ళు ఎదురొస్తారేమో కాబట్టి వాళ్ళకి మీరు దొరకకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటుంది, అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక 3 దినములు బస చేసి అప్పుడు వెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో వాళ్ళు అలా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఈమెకి ఒక విషయం చెప్తారు. ఏంటంటే, మేము ఈ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు నీ కిటికీకి, ఇదిగో ఇక్కడ 18లో ఉంటుంది చూడండి, నీవు మమ్మల్ని దించి నీ కిటికీకి ఈ ఎర్రని దారంను కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఆ రోజు మేము నీకు చెప్పినప్పుడు, మేము వచ్చినప్పుడు వాళ్ళందరినీ నీ ఇంట చేర్చుకో. ఎవరెవరు నీ బంధుమిత్రులందరినీ చేర్చుకో. ఎవ్వరు కూడా బయట ఉండకూడదు. బయటకు వెళ్ళిన వాళ్ళ ప్రాణానికి మేము హామీ ఇవ్వలేము. ఎవరైతే నీ ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ మేము సహాయం చేస్తాము, వాళ్ళు బయటకు రాకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్
ఈ రాహాబ్కి ఇస్తారు. ఇస్తే రాహాబ్ ఆ మాట వింటాది. తర్వాత ఈ ఎరుకోని ఎలా స్వాధీనం చేసుకున్నారో మరి తర్వాత అధ్యాయాల్లో ఉంటుంది. అక్కడ ఆరో ఆరో అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆరో అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, దేవుడు యెహోషువకి వాళ్ళ ప్రజలకు మందసాన్ని తీసుకుని ముందు నడవమని, వాళ్ళ వెనక ఈ యొక్క యాజకులు నడవాలని, మనుషులు నడవాలని 6 సార్లు ఎరుకో పట్టణం చుట్టూ రోజుకు ఒకసారి తిరగాలని, ఏ శబ్దము చేయకుండా సైలెంట్గా వాళ్ళు ఎరుకో పట్టణం చుట్టూ 6 సార్లు తిరగాలి. వాళ్ళు ఒక్కొక్కసారి తిరిగి వచ్చిన తర్వాత 6 రోజులు అలా తిరిగిన తర్వాత 7వ రోజు ఏమని అంటారంటే, మీరు అలా తిరిగేటప్పుడు ఒక్కసారి 7 సార్లు తిరగండి. ఆ రోజు అందరూ 7 సార్లు తిరిగిన తర్వాత ఒక్కసారే ఒక్కగా కేక వేయండి గట్టిగా అందరూ ఒకసారి. అప్పుడు దాకా సైలెంట్గా మౌనంగా ఆ 6 రోజులు మౌనంగా తిరిగారు. ఆ 7 సార్లు తిరిగిన తర్వాత 7వసారి మాత్రం మీరు ఒక్కసారే చెప్పినప్పుడు గట్టిగా కేక వేయండి అని చెప్పేసి చెప్తారు. ఎంత అద్భుతకరమైన, మరి ఈ 6వ అధ్యాయంలో చదివితే చాలా బాగుంటుంది. ఈ ఎరుకో గోడలు ఎంత బలిష్టమైన గోడలైనా దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు చేసినప్పుడు మొత్తం ఆ బలిష్టమైన గోడలంట పెద్ద గాలి వచ్చి బీట్లు వారి అన్నీ కూలిపోతాయి అన్నమాట. అంత బలిష్టమైన గోడలు కూడా దేవుడు చెప్పిన ప్రకారము కూలిపోతాయి. కూలిపోయిన వెంటనే ఇజ్రాయేలీలు ఎరుకో పట్టణంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు మొత్తం అసలు పశువుల్ని, మనుషుల్ని అందరిని కూడా చంపేసి ఆ ఊరంతని కాల్చేసి నాశనం చేస్తారు. ఇక్కడ ఒక 2 వచనాలు చదువుకుందాం. 16వ వచనం, 6:16. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణంను దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరినూ మాత్రమే బ్రతుకుదురు. తక్కిన ఆ యొక్క ఊరంతా కూడా శపింపబడుతుంది అని చెప్పేసి దానిలో ఉన్న 19 వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితం లగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను అని చెప్పినప్పుడు వీళ్ళు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఎంత అద్భుతమైన కార్యం జరిగిందంటే చాలా ఆశ్చర్యకరం అన్నమాట అది. అలాగే మనం 22లో చూద్దాం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశంను వేగి చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింప చేసిరి. సో వాళ్ళు చాలా చక్కగా ఆ ఇంటికి వెళతారు. తర్వాత అక్కడ మనం కొంత హిస్టరీలో చూసినప్పుడు ఏంటంటే, మొత్తం ఎరుకో గోడలు కూలిపోయినాయి అంట, ఒక్క చోట మాత్రం కూలలేదంట. ఆ కూలలేదు అన్న చోట ఏంటంటే, ఇప్పటికీ నేను కూడా దేవుని మహాకృపను బట్టి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో నేను చూచినప్పుడు అక్కడ ఆ ఎరుకో గోడల్ని చూశాను. అయితే ఒక చోట ఎరుకో గోడలు కూలకుండా
ఉంటాయి. ఆ ఒక్క ప్రదేశం ఏంటంటే ఈ వేశ్య ఉన్న ఇల్లు, ఆ ప్రాకారం మీద వేశ్య ఉన్న ఇల్లు. అందుకని దేవుడు ఆ వేశ్య ఈ వేగుల వారిని తప్పించి వారికి సహాయం చేసినందుకు వారందరినీ కూడా కాపాడబడతారు. తర్వాత వాళ్ళు ఇజ్రాయేలీలంటే తీసుకొని వచ్చి వాళ్ళని ఆ బయట వాళ్ళ ఇజ్రాయేలీల మధ్య నివసింప చేశారంట. సో ఆవిడ వాళ్ళ దగ్గర అక్కడ బయట నివసిస్తూ తర్వాత వారి కుటుంబాల్లో ఒక కుటుంబం కింద అయిపోయింది అని చెప్పేసి హిస్టరీలో చెప్పి ఉంటుంది, చరిత్రలో మనం చదివితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎరుకు గోడల గురించి మనము చూస్తే ఆమె ఎరుకు ప్రాకారం మీద ఉంటుంది, ఒక సత్రం నడుపుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ గూఢాచారులను ఎంత చక్కగా ఎంత తెలివిగా రాజుగారికి తెలియకుండా ఆమె ఈ గూఢాచారులను వెళ్ళిన వేగుల వారిని కాపాడుతుంది అన్నమాట. అయితే ఇలా చేసినందుకు, ఇలాంటి సహాయం చేసినందుకు బదులుగా ఆమె ఎరుకోని నాశనం చేసినప్పుడు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని కూడా వాళ్ళు గుర్తు ఏం చెప్తారంటే ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టమని చెప్తారు. సో అలా జరిగింది అంతా. తర్వాత కూడా ఎరుకు గోడలు కూలిపోయినప్పుడు ఇజ్రాయేలీల్లో కొంతమందికి యెహోషువ చెప్తాడు, వాళ్ళని తీసుకొని బయటికి రండి అని చెప్పేసి. ఇక్కడ ఈ రాహాబు చూపిన నమ్మకం, మరి దేవుని ఎడల ఆమె విశ్వాసం వల్ల ఆమె ఒక్కతే కాదు ప్రాణంతో బయటపడింది, ఆమె యొక్క సొంత బంధుమిత్రులు, తల్లిదండ్రులు అందరినీ కూడా ఆమె రక్షించింది అన్న విషయాన్ని మనము చూస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ రాహాబ్ గురించి క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీల్కి రాసిన పత్రికలో కూడా రాహాబ్ను గురించి, హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా రాహాబ్ యొక్క గొప్పతనాన్ని గురించి, మరి తను చేసిన విశ్వాసము, ధైర్యాన్ని గురించి అక్కడ హెబ్రీల్కి రాసిన పత్రికలో కూడా ఆమెను గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీల్కి రాసిన 11వ అధ్యాయం తెలుసు కదా మనకి, అది విశ్వాసాన్ని గురించి చెప్పేది. సో అక్కడ కూడా ఈ రాహాబుని గురించి చెప్పబడి ఉంటుందన్నమాట. అయితే హెబ్రీల్కి రాసిన పత్రిక 11:31లో విశ్వాసంను బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని నందున అవధేలతో పాటు నశింపకపోయేను. చూసారా, ఈమెను గురించి మరి బైబిల్ గ్రంథంలో విశ్వాసుల లిస్ట్లో కూడా ఆ రాహాబు చేరింది. తర్వాత ఇంకా హిస్టరీలో మనం చదివితే రాహాబు ఈ వేగుల వారిలోనే ఒకళ్ళైన సాల్మన్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంటుందంట. పెళ్లి చేసుకుని ఇజ్రాయేల్ కుటుంబంలోకి కలిసిపోయింది. వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు పేరు బోయజ్. ఇక్కడ మనం ఇంకొక గ్రంథంలో కూడా మరి రాహాబ్ గురించి చూస్తాం. అది యాకోబు గ్రంథము 2:23-25లో కూడా దాని గురించి రాయబడి ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం మనము. యాకోబు రాసిన పత్రిక 2:25లో ఇలాగ రాయబడి ఉంది. అటువల్ని రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చూసారా, రాహాబు ఒక వేసు అయినప్పటికీ ఆమెని నీతిమంతుల గ్రూప్లోకి ఆమె వచ్చింది. ఒక నీతిమంతురాలుగా పేర్కొనబడింది యాకోబు గ్రంథంలో కూడా. తర్వాత సాల్మన్ అని ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత
వాళ్ళకు ఒక కుమారుడు బోయజ్ పుడతాడు. ఈ బోయజ్ తర్వాత రూతుని వివాహం చేసుకుంటాడు. తర్వాత మనం అది చరిత్రలో చూస్తే రూతుని పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన ఈ కుటుంబం నుండి రాజైన దావీదు పుడతారు. దావీదు తర్వాత మరి మెస్సయ్య కూడా, యేసుక్రీస్తు కూడా మరి ఆ కుటుంబాల్లో పుట్టినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఒక వేశ్య అయిన దేవుని వంశావళిలో ఒక పాత్రగా రాహాబు నిలిచింది. ఎందువల్లంటే ఆమె ఇశ్రాయేల్ దేవుణ్ణి ప్రేమించింది, ఇశ్రాయేల్ దేవునిలో ఎంతో విశ్వాసం ఉంచింది. అందుకని చెప్పేసి తర్వాత ఇజ్రాయేలీలకు ఆశ్రయం ఇచ్చింది, వాళ్ళని దాచిపెట్టింది. ఈమె చేసిన కార్యాలన్నిటి వలన ఆమెకు ఒక మంచి పేరు పొందుకుంది. రాహాబు తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలోన బిడ్డలు కూడా వాళ్ళ పిల్లలు తరము చేసిన కొన్ని గొప్ప కార్యాల వల్ల ఈవిడ బైబిల్లో 2 సార్లు ఒక విశ్వాసం గల స్త్రీగా, ఒక నీతిమంతురాలుగా, ధైర్యం గల స్త్రీగా ఆమె పేర్కొనబడింది అని చెప్పేసి మనం చూస్తాం. తర్వాత ఈవిడ ఎంతో ధైర్యంతో మరి వ్యవహరించడం ద్వారా చరిత్రలో దేవుని కృపకు మరి ఆ విశ్వాసం ద్వారా ఎవరికైనా మరి ఇక్కడ మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ఏంటంటే విశ్వాసంతో మనం ఉంటే ఎవరైనా సరే, క్రైస్తవులే కాదు, ఎవరైనా సరే కూడా దేవుని కృపను మనం పొందుకుంటాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎలా పొందుకుంటారండి అని మీరు అడగవచ్చు. ఏంటంటే బాప్తిస్మే మరి నేను అలా చెప్తున్నానని భక్తులు మరి దాన్ని వేరుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉన్నా యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభుని మనము ఆయన నిజమైన దేవుడని నమ్మితే చాలు. వాళ్ళు అదేంటి బాప్తిస్మే తీసుకోక్కర్లేదు. నేను చాలా మందిని దేవుని మహాకృప వల్ల దేవునిలోకి నడిపించిన కుటుంబాల్లో కొంతమంది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ఇంకా హైందవులుగానే ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మి, వాళ్ళ హృదయాల్లో దేవుని నమ్మి, దేవునికి స్థానాన్ని ఇచ్చి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎలా అంటే ఒక కమ్మ ఫ్యామిలీస్లో 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో యేసు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకున్న విషయాన్ని వాళ్ళ బంధువులు, పిన్నులు వాళ్ళ ద్వారా వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. అయితే వాళ్ళు అది అసలు ఎక్కడా చెప్పరు. వాళ్ళ హస్బెండ్స్కే తెలియదు అన్నమాట వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారని. మరి నాకెంత ఆశ్చర్యం అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆ నమ్మకంలో ఉన్నారు. అయితే వాళ్ళ కూతురు పెళ్ళి అయింది. పెళ్ళైనప్పుడు ఎలాగా అని చెప్పేసి నేను అనుకుని అడిగాను అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం మేము అన్నీ చేస్తాము, అది పూజ చేసేటప్పుడు యేసు రక్తమే జయం అని చెప్పుకుంటా ఆ పూజలు చేస్తాము అన్నారు. ఆ తర్వాత వాళ్ళ తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు కూడా మరి నేను చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నీ ఏంటో కొబ్బరికాయ కొట్టి చుట్టూ తిరిగి అన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా అన్నీ మాకు తప్పదు, మా భర్తల కోసం మేము చేస్తున్నాము, కానీ ఏం చేసినా యేసు రక్తమే జయం అనుకుంటా వాళ్ళు చేసేసారు. ఎంత గొప్ప విశ్వాసం కదా! నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. కాబట్టి ఇలాగా హైందవుల్లో మరి దేవుని ఇంకా తెలుసుకోలేని కుటుంబాలు చాలా మంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ హృదయాల్లో నమ్ముతున్నారు, కానీ వాళ్ళకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. కాబట్టి ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే అందరు దేవుళ్ళలో యేసు ప్రభు ఒకళ్ళు అంటారు.
అది అది మాత్రం తప్పు. యేసుప్రభు ఒకళ్ళు కాదు, ఆయన వేరు అని వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వాళ్ళకి కొంచెం గొప్పో దేవునిలో విశ్వాసం ఉంది. కాబట్టి దేవుడు ఏం చూస్తాడు? వాళ్ళ విశ్వాసాన్ని చూస్తాడు కానీ, మరి ఇవన్నీ కూడా కాదు. అందుకని ఎవరైతే దేవునిలో విశ్వాసంతో ఉంటారో, వాళ్ళకు కూడా మేలు కలుగుతది. దేవుడు తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళకి ఆ బహుమానం ఇస్తారు అని చెప్పేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆఖరికి చాలా మందికి మరి ఒకళ్ళిద్దరికి నేను చాలా సిక్ అయిపోయి హిందూస్‌లోనే ప్రార్థన చేయమన్నప్పుడు ప్రేయర్ చేస్తే వాళ్ళెంతో నమ్మకంగా మరి నమస్కారం పెట్టుకొని అలా చేతులు జోడించుకొని ప్రేయర్స్ చేసుకున్నారు. చేసుకొని అన్నప్పుడు ప్రార్థన చేసుకోండి అని చివర్లో చెప్పినప్పుడు మరి వాళ్ళు చనిపోయాక నేను అనుకుంటాను దేవుడు తప్పకుండా వాళ్ళ ప్రార్థనలో ఆలకిస్తారు. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని చెప్పేసి. కాబట్టి దేవుడు మరి మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళకి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించి, ప్రభువా దయచేసి వాళ్ళకున్న ఆ కొద్ది విశ్వాసాన్ని బట్టి నాయన వాళ్ళని రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వారి పక్షంగా పనిచేసి దేవుడు వాళ్ళని కూడా రక్షిస్తారు అన్న నమ్మకం మరి నాకైతే ఉంది. మరి మనం అందరం కూడా అలాగూ చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా మా పరలోపు తండ్రి, నాయన ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, కొద్దిపాటు విశ్వాసం ఉన్న తండ్రి, నీవు అది చూచే దేవుడు అని, విశ్వాసం నిన్ను నమ్మిన బిడ్డలకు మేలు కలుగుతుందని చెప్పేసి ప్రభా, ఈ దినం ప్రభా నాయన రాహాబు జీవితం ద్వారా నాయన ఆమె ఒక వేశ్య అయినప్పటికీ తండ్రి నాయన ఒక నీతి మంత్రాలుగా ఆమె విశ్వాసం ద్వారా ఆమె నీ కొనియాడబడింది కాబట్టి తండ్రి నాయన మరి యేసుక్రీస్తు వంశావళిలోకి నాయన తండ్రి ఆ బిడ్డ వచ్చింది కాబట్టి నాయన ప్రభా, మేమందరం కూడా కొద్దిపాటు విశ్వాసం ఉన్న బిడ్డలందరి కొరకు కూడా నాయన మేము ప్రార్థన చేయడానికి నాయన నీవు అందరినీ రక్షించడానికి వచ్చావు కాబట్టి నాయన ప్రభా, అలాంటి బిడ్డలందరినీ కూడా నాయన నీవే తప్పకుండా రక్షించమని బ్రతిమాలుకుంటూ నాయన ప్రభా ఈ ప్రార్థన యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.